మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలందరూ ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అనే ఆలోచనతోటి ఒక 5.5 సంవత్సరాల క్రితం మరి అనేక ఆశలు పెట్టుకొని ఓట్లేస్తే 5.5 సంవత్సరాలలో ఒక 5 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితులకి దిగజారిపోయాయో ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగువాడి యొక్క ఖ్యాతి ఏ విధంగా దిగజారిపోయింది భారతదేశంలో, అదేవిధంగా అభివృద్ధి ర్యాంకింగ్ ఏ విధంగా కుంటుపడిందో, విద్యా విధానం కానివ్వండి, జీవన శైలి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఎంతవరకు నష్టపోయామో ఒక 5 సంవత్సరాలు అనుభవించిన ప్రజానీకానికి కక్షలు, కార్పణ్యాలు, వాటితోటి జైలు పాలైన వ్యక్తులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచనతోటి విసిగిపోయారో. మరి గత 6 మాసాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి 6 మాసాలు ఒక కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ గౌరవ మరి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం తరపు నుండి ముఖ్యమంత్రి అవటం, వారికి తోడుగా పవన్ కళ్యాణ్ జనసేన ఉప ముఖ్యమంత్రిగా అవటం, కేంద్రంలో మరి కూటమి ప్రభుత్వానికి మరి ఆ రోజు ఇక్కడ ప్రధానమంత్రిగా మోడీ ఉండటం, ఇవన్నీ ఒక ఆలోచనలు మనం తీసుకుంటే 6 మాసాల్లో మనం ఇని ఎరుగని రీతిలో మార్పులు చేర్పులు రావడం అనేది జరిగింది. మనం ఎప్పుడు ఊహించిన మార్పులు. మనం ఏం పోగొట్టుకున్నాం 5 సంవత్సరాల్లో అనే దాని మీద మనం ఒకసారి ఆలోచిస్తే రాజధాని పోగొట్టుకున్నాం. ఆ రాజధానికి కావలసిన ఫండ్స్ మొత్తం ఈ 6 మాసాల్లో మనం సమకూర్చగలిగామంటే దానికి ఒకే ఒక్కడు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతకి నిదర్శనం. ఈ 6 మాసాల్లో అమరావతికి అభివృద్ధి కావాల్సిన సుమారు 85,000 కోట్ల రూపాయల నుండి 1,00,000 కోట్ల రూపాయల వరకు నిధులను సమకూర్చుకునే విధానానికి బాటలు వేసుకున్నారు. అంటే ఈరోజు తెలుగు వాళ్ళకి అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుందనే ఒక నమ్మకం అనేది పూర్తి స్థాయిలో వచ్చింది. అదేవిధంగా వైజాగ్లో రైల్వే జోన్ ఉంటుందా పోతుందా అనుకున్న దాన్ని ఈరోజు రైల్వే మనకి జోన్ కూడా రావటం కూడా జరిగింది. దానికి సంబంధించిన ల్యాండ్ని కూడా ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ఇదే కాదు, మరి స్టీల్ ప్లాంట్ మీద అనేక రకాలుగా నెపాలు వేస్తే ఆ స్టీల్ ప్లాంట్ మీద కూడా ఒక రకమైన క్లారిటీస్ రావటం కూడా జరిగింది. గుంతలతోటి మమేకమైన ఈ ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నిటినీ రేపు సంక్రాంతి లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం కోసం కావలసిన నిధులని ఇచ్చిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వంది అనేది కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఎన్నో అరాచకాలు, ఇప్పుడే తమ్ముడు అడిగిన దాని మీద ఎన్నో అరాచకాలు, అక్రమాలు, అవినీతి ఈ 6 మాసాల్లో పూర్తి చేయడం కోసం, కంప్లీట్ చేయడం కోసం, అంటే వాటన్నిటినీ నియంత్రించడం కోసం అలవాటు పడిన వాళ్ళు ఇమీడియట్గా వాటిని కంట్రోల్లోకి రావడం అనేది చాలా కష్టం. దాంట్లో భాగమే గంజాయి రవాణా. వాటి మీద ఉక్కుపాదం మోపి ఈరోజు చాలా వరకు నియంత్రిస్తున్నారు. దాని మీద శిక్షలు కూడా అమలు పరుస్తున్నారు. అంటే దానికి ఒక నిబద్ధత, అంటే ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని ఒక కంకణం కట్టుకొని వెళుతున్న ఈ కూటమి ప్రభుత్వం